నేను ఒక భయంకరమైనటువంటి ఊరి వెలుపల పాడుబడిపోయిన ఒక రూమ్ బాగు చేసుకొని అక్కడ చుట్టుప్రక్కల రాత్రులు దొంగలు, త్రాగుబోతులు, తిరుగుబోతులు, వ్యభిచారులు వస్తారంట ఆ ప్రాంతానికి. నాకు తెలియదు అది, ఏదో ఒకటి నాకు రూమ్ కావాలి కదా, ఆశ్రయం కావాలని చెప్పి. కానీ అక్కడ భయంకరమైన బీభత్సాలు జరిగినాయి, నేను చెప్పాను చాలాసార్లు. అయితే అలాంటి ప్రాంతంలో తలదాచుకుంటూ ఉన్నప్పుడు సువార్త ప్రకటిస్తూ ప్రతిరోజు సువార్త ప్రకటించేవాడిని. ఊరి అలుపులు ఉన్నటువంటి అక్కడ కొత్తపేట దగ్గర, సరూర్ నగర్, కొత్తపేట దగ్గర సరూర్ నగర్కి వెళ్ళక ముందు ఉంటుంది. ముందు సరూర్ నగర్లో సరూర్ నగర్ నుండి బయటకు వచ్చేసానట్లా. తర్వాత అక్కడ ఎన్నో కష్టాలు పడి ఒకరోజు నేను ఒక షాపులో ఒక ఒత్తి కొంటాను కూడా పైసలు లేవు నా దగ్గర. అప్పటి వరకు నేను ఒక సీసా, రోడ్డు మీద పడిపోయిన ఒక సీసా తీసుకొని మూతకి హోల్ చేసి ఒక బట్ట మొక్క తీసుకొని దాన్ని ఒత్తిలాగా చేసుకొని ఒక ₹10 50 పైసలతో ఒక కిరోసిన్ కొనుక్కొని దాన్ని అలాగ, నేను కరెంటు కూడా లేదు,